ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మండే ఈవినింగ్ అయిందనమాట. ఇప్పుడు సోమవారం అయితే ఈరోజు ఇప్పుడైతే 6 o'clock అయిందనమాట. ఇంకా ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదు అని అంటే మేమైతే ఊరికి వెళ్ళామన్నమాట. కొంచెం పనుండి ఊరికి వెళ్ళామన్నమాట. ఇంకా సాటర్డే వెళ్ళాము. ఇంకా ఇప్పుడు మండే అయితే వచ్చేసామన్నమాట. మండే ఈరోజు పొద్దున్నే వచ్చేసినాము. కొంచెం పని ఉండి వెళ్ళామన్నమాట. అందుకనేసి వెళ్ళి వచ్చేసాము. ఇంకా వీడు చూడండి, ఇంకా ఇప్పుడే టీ అయితే తాగేసినాం అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి, చూస్తూ ఉండండి, సరేనా? సే హాయ్, సే హాయ్. పొద్దున్నే 5:30కి అలా లేచి బయలుదేరి వచ్చినామన్నమాట. ఇంకా వచ్చేసరికి 8:30 అలా అయ్యిందనమాట. వచ్చేసినాము. ఫుల్ టైర్డ్ అయ్యేసి ఇంకా పడుకున్నాం అనమాట. మా ఇంట్లో పొద్దున్న బయట అయితే తీసుకొచ్చినాం అనమాట. టిఫిన్ వచ్చేసరికి టిఫిన్ తినేసి ఇంకా పడుకునేస్తున్నాను నేను, మా బాబు అయితే. ఇంకా ఇప్పుడే ఒక 4:30 అలాగా స్నానం చేసేసినాము ఇద్దరం కూడా. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. బాబుకి అయితే కొంచెం ఉప్మా చేశాను అనమాట, కారం వేయకుండా. అయితే చూడండి వాడిది. ఇక్కడ టీవీ చూసుకుంటూ అయితే తినిపిద్దామనేసి చేసినాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ రైస్ అయితే చేసినాను అనమాట. సింపుల్గా అయితే చేసినాను. ఎందుకో ఎగ్ రైస్ తినాలనిపించింది అనమాట. అందుకనేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేసుకున్నాము. ఈరోజు మా ఫుడ్ అయితే ఏదనమాట, నైట్ ఫుడ్ అయితే. గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ వచ్చేసరికి. ఇక్కడైతే సాంబారు అలాగే అన్నం చేశాను అనమాట. ఇంకా బీట్రూట్ అలాగే గోరు చిక్కుడుకాయలు ఉంటే రెండు కలిపేసి అయితే సాంబార్ అయితే చేస్తున్నాను. కుక్కర్ పెట్టింటే అంతా కూడా పొంగిపోయింది అనమాట. అంతా ఏం కాదు, కొంచెం పొంగింది. ఇంకా మా ఆయన అయితే స్నానం చేస్తున్నాడు. ఇంకా మా బాబు అయితే టీవీ చూస్తున్నాడు అనమాట. సాంబార్ అయితే రెడీ అయిందనమాట. బీట్రూట్ వేసి చేశాను అనమాట. ఇంకా పక్కనైతే రైస్ కూడా అయ్యింది. బాక్స్కి అయితే వేయాలన్నమాట. బాక్స్ అయితే పెట్టేసినాను అనమాట. బాక్స్కి అయితే ఇక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఇంకా కొన్ని అయితే ఊరు నుంచి తెచ్చినాం అనమాట, కొన్ని అయితే ఇక్కడ తీసుకుండేవన్నమాట. రెండు కలిపేసినాము. నిన్న 2 పెండైంటి తిన్నామన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి. చక్లి కొట్టిద్దాడు. ఈవినింగ్ అయిందనమాట. ఈవినింగ్ అంటే ఒక 3:34 అలా అవుతుంది టైం వచ్చేసరికి. ఇంకా నేనైతే టీవీ అయితే పెట్టేసినాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి దోశకైతే నానబెట్టేసినాను. సాయంత్రం అయితే మిక్సీ కొట్టేయాలి. టీ అయితే ఇంకా తాగేయాలన్నమాట. ఉడుకుతుంది. టీ పొడి వేసేస్తున్నాను అనమాట. మా బాబు అయితే చూడండి, వాడికి కూడా స్నానం చెప్పించేసిన. టీవీ చూస్తాను అనమాట. మూవీ చూస్తాము ఇప్పుడైతే.
వీళ్ళుంటే తింటానం అనమాట. చూడండి చికెన్ తీసుకొచ్చినాడు అనమాట. ఇప్పుడైతే చేయాలి, కబాబ్ అయితే చేస్తాను. అలాగే కొంచెం కర్రీ కానీ ఏమైనా చేయాలన్నమాట. కడిగేయాలంతా కూడా నీట్గా అయితే. ఇంకా ఇక్కడైతే నేనైతే చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట. చూడొచ్చు మీరు. ఉప్పు కరివేపాకు అయితే వేసి ఇంకా మగ్గిస్తాను ఆయిల్లోనే. ఇలా మగ్గిస్తే టేస్ట్ ఉంటుంది అనమాట. మనం మగ్గించకుండా అయితే అన్నీ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. చికెన్ వచ్చేసరికి ఉప్పు పట్టదనమాట. ఇక్కడ ఒక వైపు అయితే మా ఆయన అయితే కబాబ్ అయితే చేస్తానన్నమాట. చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. ఇంకా చూడండి, కబాబ్ అయితే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి, టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు, చూపిస్తానండి మీకైతే. సూపర్గా ఉన్నాయన్నమాట కబాబ్ అయితే మాత్రం. ఇంకా మేమైతే అన్నం అయితే తినేసినాం అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో జీరా ఉంటే అది కూడా తీసుకుంటాను తాగేద్దామనేసి. మా ఆయన అయితే ఇంతకుముందే తాగేసినాడు అనమాట. ఇప్పుడు నేను తాగుదామనేసి తీసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే మామిడికాయ అయితే తింటాన్నాడు అనమాట. మామిడి పండు అనమాట. పండు ఏంటి ఇంకా అది తింటాన్నాడు. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.